తెలుగుదేశం పార్టీ పోషించబడుతున్నటువంటి ఇదొక సోషల్ మీడియా పెద్ద మహానాడు మీడియా బ్రేకింగ్ అంట దాని పేరు. మహానాడు మీడియా 2:53 మధ్యాహ్నం చూడండి ఏం రాస్తారు దాంట్లో. వివేకా హత్య కేసులో సాక్షుల వరుస మరణాలు. వివేకానంద చనిపోయి ఎప్పుడైపోయింది. సిబిఐ ఏమో మేము కేసు క్లోజ్ చేశామని చెప్పాము, సిబిఐ చెప్తుంది. ఇక మా దగ్గర విచారించడానికి ఏం లేదేనేమో సుప్రీంకోర్టుకి ఏమో సిబిఐ చెబుద్ది. వీడు బయలుదేరాడు. చూడండి ఈ పచ్చపత్రిక. మధ్యాహ్నం 2:53 వివేకా హత్య కేసులో అనుమానితుడు కటికరెడ్డి శ్రీనివాసరెడ్డి 2019 సెప్టెంబర్లో విషపు గుళికలు మింగి ఆత్మహత్య. వివేకానంద రెడ్డి అంత్యక్రియలకు జగన్ భారతిని హైదరాబాద్ నుంచి పులివెందులు తీసుకొచ్చిన వాహన డ్రైవర్ నారాయణ యాదవ్ 2019 డిసెంబర్లో అనారోగ్యంతో మృతి. వివేక హత్య కేసులో ప్రధాన సాక్షుల్లోని కల్లూరు గంగాధర్ రెడ్డి 2022 జూన్లో అనారోగ్యంతో మృతి. హత్య చేస్తే అవినాష్ రెడ్డి 10 కోట్లు ఇస్తారని సిబిఐకి చెప్పిన కొద్ది రోజులకే చావు. వివేకానంద ఇంటి వద్ద కాపలా ఉన్న వాచ్మెన్ రంగన అనారోగ్యంతో మృతి. వివేకాది దారుణ హత్య అంటూ మొదట చెప్పిన వైఎస్ అభిషేక్ రెడ్డి 30 ఏళ్లకే తీవ్రమైన అనారోగ్యంతో పోయాడు. జబ్బు పేరు కూడా బయటికి రాలేదు. వివేక మృతదేహానికి కట్లు కట్టిన జగన్ మామ గంగిరెడ్డి కూడా సడన్గా పోయాడు. శవ పరీక్షిస్తే నెత్తి మీద రక్తం మరకలు ఉన్నాయి. శవాన్ని పరీక్షిస్తే అంటే నెత్తి మీద రక్తం ఉన్నాయండి జగన్ గారి మామగారికి. చూడండి అసలు 2:53 ఇది రాస్తాడు. ఏంటి అంటే ఇది ఎంప్లాయీస్. ఇది 2:53 ఇది రాస్తే 2:04 తేడాతో 2:57 మహానాడు మీడియా బ్రేకింగ్. పరిటాల రవి హత్య కేసులో సాక్షుల వరుస మరణాలు. రవి గారు ఎప్పుడు చచ్చిపోయాడు? బహుశా ఇంట్లో వాళ్ళు కూడా చనిపోయినట్టున్నారు. అంటే బాధలోంచి బయటకు వచ్చి శుభ్రంగా రాజకీయాలు చేసుకుంటున్నారు, వ్యాపారాలు చేసుకుంటున్నారు, పోటీలు చేస్తున్నారు, ఓడుతున్నారు, గెలుతున్నారు, కింద పడుతున్నారు, మీద పడుతున్నారు, సవాళ్ళు ఇసురుతున్నారు. కొంతమంది ఏమో తన్నారంటున్నారు, ఆని తన్నారు, ఈయన తన్నారంటున్నారు. ఇంకోటేమో మాకు పార్టీలోనే వ్యతిరేకం చేస్తున్నారంటున్నాడు. ఒకడేమో మమ్మల్ని దోచుకున్నారంటున్నారు. రకరకాల వాళ్ళ మీద వస్తున్నాయి. అన్నీ మర్చిపోతేనే కదా ఇవన్నీ చేసేది. ఈ మర్చిపోకుండా ఇప్పుడు ఇక్కడ మొన్న 14వ తారీఖున వేస్తాడు మధ్యాహ్నం. అదేమో వివేకానందదేమో 2:53కి 2:57కి పరిటాల రవి కేసులో ఎవరెవరు చచ్చిపోయారు, వాళ్ళు చచ్చిపోయారు, వీళ్ళు చచ్చిపోయారు అని వేస్తాడు, పెడతాడు.